శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, వారు చేయాల్సిన పరిహారాలు, అలాగే రావి ఆకు దీపారాధన విశిష్టత ఏమిటి, రావి ఆకు దీపారాధన ఏ విధంగా చేయాలి, అలాగే ఏ సందర్భంగా చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి బహుళ సప్తమి, మధ్యాహ్నం 3:39 వరకు. నక్షత్రం రోహిణి, తెల్లవారుజామున 4:34 వరకు. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. చంద్రుడు, గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, రవి శని కుంభరాశిలోను, బుధ రాహువులు మీనరాశిలోను, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు వారి కుటుంబ సభ్యులతోటి ఆనందంగా సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి, విద్య గురించి, దీంతో పాటు వారి ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే ఆర్థికపరమైన స్థితిగతుల గురించి మీరు ఆలోచన చేస్తూ దానికి తగిన విధంగా మీరు పరిష్కార మార్గాలు కూడా వెతుకుతూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే మీ సంతానము గనక ఉద్యోగ వ్యాపారాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు ఆర్థికంగా కూడా వారికి కొంత స్థిరత్వం అనేది గోచరిస్తోంది. ఇక ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో, స్పెక్యులేషను, అలాగే మ్యూచువల్ ఫండ్స్, వీటిల్లో పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్త కవచం చదవటం కానీ, వినటం కానీ చెయ్యటం, అలాగే దత్తాత్రేయుడి ఆరాధన చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేయాలని ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. పట్టుదలతోటి పనులు పూర్తి చేయాలని మాత్రం సంకల్పం చేసుకుంటారు. అదేవిధంగా పనులు పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. విద్యార్థులకి కొంచెం శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు వీరు చదువుతున్న విద్య పట్ల కొంత అవగాహనతోటి, అలాగే కొంచెం శ్రమతోటి చదవాలని సూచన. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి పెద్ద మార్పు అనేది కనిపించకపోయినా, ట్రేడింగ్ చేస్తున్న వారికి మాత్రం తప్పనిసరిగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు చాలా వరకు ఈరోజు మనశ్శాంతితో ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేద్దామనే ఒక ఆలోచనతోటి కూడా ముందుకు వెళుతూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే దక్షిణామూర్తి ఆరాధన చేయటం వలన అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవటంతో పాటు విద్యార్థులకి కలుగుతున్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఆర్థికంగా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు మీరు బకాయిలు గనక వసూలు చేయాలనుకుంటే ఆ విషయంలో కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రుణాలు తీర్చాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళతారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే కోపతాపాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి ఈరోజు చాలా వరకు శ్రమ ఉన్నా కూడా పనులను సానుకూలంగా పూర్తి చేస్తారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు కోపావేశాలను తగ్గించుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. అలాగే దైవ దర్శనం చేసుకోవటం వలన మనసుకి ఊరట అనేది లభిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి
చండికా స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మీకు మంచి ఫలితాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ కూడా సమయానుకూలంగా సానుకూలంగా పూర్తి చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే కమోడిటీస్లో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు కూడా మీకు అందుతూ ఉంటాయి గనక మనశ్శాంతిగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండటం, అలాగే అన్ని విషయాలు కూడా మీరు అనుకున్న విధంగా పూర్తవుతూ ఉంటాయి గనక మీరు ప్రశాంతంగా ఉండటంతో పాటు మనశ్శాంతిని కూడా పొందుతూ ఉంటారు. ఇక ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మంచి సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే దత్తుని దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. కొన్ని పనులు వాయిదా పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత నిరాశకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ మాత్రం తీసుకుంటూ ఉండాలి. ఇక వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థికంగా పెద్ద పురోగతి అనేది గోచరించడం లేదు. ఉద్యోగస్తులకి శ్రమ ఉన్నా కూడా పనులు మాత్రం కొంత సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు కొంతవరకు వారి పనుల వైపు ఆసక్తి చూపించాలి, కోపావేశాలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి 12 నామ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన వీరికి ఆర్థిక పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ఈరోజు వారి ఆర్థిక స్థితిగతుల గురించి పునరాలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు వారు చేసే పనుల వైపు కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులకి కొంతవరకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి పెద్ద మార్పులు అనేవి గోచరించడం లేదు. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నా వీరికి అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ చేస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది గనక ఈ విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. ఎక్కువ శాతం వీరి యొక్క స్నేహితులతోటి సమయం గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి సేవ చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడంతో పాటు వీరి యొక్క ప్రతిభని, అలాగే వీరి యొక్క తెలివితేటలని నలుగురు మెచ్చుకునే విధంగా వీరి ప్రవర్తన కూడా ఉంటూ ఉంటుంది. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈరోజు పెట్టుబడులు పెడుతున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థికంగా వీరికి కొంత పురోగతి అనేది ఉంటుంది. అలాగే సమయానుకూలంగా
మీరు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా వరకు దాన ధర్మాలు చేయటం వైపు, అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, దీంతో పాటుగా కొంతవరకు దైవ దర్శనాల వైపు ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కూడా వారి యొక్క శ్రమకి తగిన ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈ రోజు కొంతవరకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. దీంతో పాటు కోర్టు సంబంధంగా ఉండే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా సమయాన్ని గడపటం కానీ, కుటుంబ సభ్యులతోటి కూర్చొని ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల గురించి కొంత చర్చించి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇలాంటి వాటిపైన కొంత ఆసక్తి అనేది మీరు కనబరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదవటము, వినటము, అలాగే అష్టలక్ష్ములని ఆరాధించటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు కొంతవరకు వారి ఆరోగ్యం గురించి, పనుల గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి, ఇలాంటి ప్రతి విషయం గురించి కూడా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఎన్ని పనులు చేసినా కూడా వీరి మనసుకి తృప్తిగా లేదని కొంతవరకు మదన కూడా పడుతూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల వైపు కొంత ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కోర్టు విషయాలు కానీ, స్థిరాస్తి వ్యవహారాలు కానీ, వీటిపైన ప్రత్యేక శ్రద్ధని కనపరిచేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే వారి ఆరోగ్యం గురించి ఈ రోజు మాత్రం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి వ్యవహారాలు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటాయి కనుక వాటికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ విష్ణు కవచ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు వారి యొక్క కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడిపేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశాలు, మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాలలో కొంత అభివృద్ధి, దీంతో పాటు సంతానానికి చాలా వరకు అనుకున్న విధంగా ముందుకు సాగేందుకు అవకాశాలు లభించటం, ఇలాగ ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు మీకు సానుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. మీరు చేసే వృత్తిలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. మీ ప్రజ్ఞాపాఠవాలను నలుగురు గుర్తిస్తారు. దీంతో పాటు ఏ పని తలపెట్టినా కూడా ఆ పనిని మీరు సమయానుకూలంగా, సానుకూలంగా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారికి నేతి దీపారాధన చేసి క్షీరాన్నం నివేదన చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు వీరి ఆరోగ్యం గురించి, అలాగే వీరి శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ఇంకా రుణ బాధలు, ఇలాంటి వాటి మీద వీరు కొంత శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలే వీరికే ఎందుకు కలుగుతున్నాయని కూడా కొంత ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువగా దృష్టి దోషం ఉందని, లేకపోతే దృష్టి దోషం కలుగుతోందని కూడా కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా చికాకును కలిగిస్తూ ఉంటాయి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటం, అనాలోచితంగా కొంతవరకు
ఆర్థికపరమైన విషయాలలో మీరు నిర్ణయాలు తీసుకోవటం వలన ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అని కూడా కొంత మదన పడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీంతో పాటు కుటుంబ సభ్యులు కూడా మీకు సహాయ నిరాకరణ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం తీసుకోవటం వలన దృష్టి దోషాలు తొలగిపోవటంతో పాటు మీకు కలుగుతున్న శారీరకపరమైన మానసికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు వారి సంతానము, పెట్టుబడులు, ఆర్థికపరమైన విషయాలు వీటి మీద ఎక్కువగా ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే మీకు వృత్తి వ్యాపార పరంగా కూడా మీరు అనుకున్న విధంగా పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా దాన్ని చక్కగా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మంచి సత్ఫలితాలను ఇస్తాయని కూడా చెప్పుకోవచ్చు. రుణాలు తీర్చాలి అని కొంతవరకు మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ఇబ్బంది లేకపోయినా ట్రేడింగ్ చేస్తున్న వారికి, షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్లో ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ విషయాలలో జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశి వారు ఈరోజు మంగళగౌరి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే దీంతో పాటు అమ్మవారిని కుంకుమతోటి పూజించటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా ఆ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.